ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు ప్రవీణ్ పగడాల అన్న ఈ రోజుకి సంవత్సరం అయిపోయింది ప్రభు దగ్గరికి వెళ్ళి. కొంతమంది ప్లానింగ్ ప్రకారం అన్నని కొన్ని నెలల నుంచి వెంబడిస్తూ జరిగిన కార్యక్రమం ఏంటని యావత్తు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ ప్రజలందరికీ తెలుసు. కొంతమంది అయితే యాక్సిడెంట్ అని, ఇది పక్క హత్య అని. దైవజనులు చాలామంది పోరాడుతున్నారు న్యాయం చేయాలి, న్యాయం కోసమని. అదేవిధంగా అదే కోణంలో ఉండి నియోజకవర్గంలో ఉన్న దైవజనులు ఇస్మాయిల్ గారు అన్నపై ఎస్ఐ గారు కొంతమంది కానిస్టేబుల్ హత్య చేయటానికి ప్రయత్నం చేశారు, కొట్టారు. కొట్టేసి సృక కోల్పోయిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయారు. ఒకసారి క్రైస్తవ ప్రజలందరూ, క్రైస్తవ దైవజనులందరూ ఆలోచించాలి. ఎందుకు ఈ విధంగా దైవజనుల్ని ప్రాముఖ్యంగా టార్గెట్ చేసి చంపేయాలి అన్న కక్షతో ఎందుకు సమాజం ముందుకెళ్తుంది అనేది క్రైస్తవ ప్రజలందరూ ఆలోచించాలి. సంవత్సరం కాకమునిపే ప్రవీణ్ పగడాల అన్నగారు సంవత్సరం కాకమునిపే అన్నని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే రెండవ ప్రవీణ్ పగడాల అన్నగా చంపేయాలని పూర్తి నిర్ధారణతో వాళ్ళు బయలుదేరారు. కానీ దేవుని మహాకృపను బట్టి అన్న ఇంకా సజీవుగా ఉండి దేవుని యొక్క కృపను బట్టి వాక్య పరిచర్యలో ముందుకు వెడుతున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని దేవుని మహాకృపలో కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు. దేవుని మహాకృపలో అన్నను దేవుడు బ్రతికిచ్చాడు. కానీ క్రైస్తవులపై విపరీతమైన దాడులు జరగడానికి కారణం ఏంటని ఒకసారి మనం ఆలోచిస్తే, చాలామంది క్రైస్తవులను చంపేయాలి, యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలను చంపేయాలి, యేసు ప్రభువుని ఆరాధించే భక్తులను చంపేయాలని ఇప్పటి నుంచి కాదు, సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు దమస్కెళ్ళే మార్గంలో. అలాగే క్రైస్తవులపై విరుచుకుపడుతున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొంతమంది టార్గెట్ చేసి క్రైస్తవులను లేకుండా చేయాలని ప్లానింగ్ ప్రకారం చంపేయాలని తిరుగుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు మారుస్తాడు. మొదటిగా ప్రార్థన చేయండి, రెండోదిగా పోరాడదాం. కొంతమంది అనుకుంటారు మీరు క్రైస్తవులకి హిందువులకు మధ్య మత విభేదాలు పెడుతున్నారు, మత ఘర్షణలు పెడుతున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. ముమ్మాటికి అలా జరగదు, ఎప్పటికీ కూడా జరగదు. అర్థమైందా? మమ్మల్ని దేశించే వారిని మమ్మల్ని ప్రేమగా పలకరించి ప్రేమగా దగ్గరకు తీసుకుంటామే తప్ప ఎవరిని కూడా మేము ఇది చేయాలని, ఎవరిని కూడా మేము కక్ష బట్టి ఏదో చేయాలని మాకు ఎప్పుడు ఆలోచన అయితే రాదు. దేవునికి స్తోత్రం. దైవజనుడి పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్న దైవజనులకి సపోర్ట్ చేయండి. క్రైస్తవులు మీరు ఏకం కావండి. అన్ని కాలాలు ఒకే విధంగా ఉండవు. కాలాలు మారతాయి, సమయాలు మారతాయి. సమయం మారుతుంది, కాలం మారుతుంది. అదేవిధంగా క్రైస్తవుల పక్షాన్ని నిలబడుతున్న వ్యక్తులకు మీకు సపోర్ట్ చేయండి. ఎందుకు వాళ్ళు సమయాన్ని వెచ్చించి కుటుంబాలను దూరం చేసుకొని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారని ప్రతి ఒక్కరి కోసం పోరాడుతున్న దైవజనులు ఉన్నారు. వాళ్ళందరి నిమిత్తం కూడా మీరు ప్రయాసపడాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం ముందుకెళ్దాం. క్రైస్తవుల పక్షాన మనం నిలబడదాం. క్రైస్తవులకు అండగా మనం నిలబడదాం. క్రైస్తవులను కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం. దైవజనులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం ప్రార్థన చేద్దాం. దైవజనుల ప్రాణాలు మనమే కాపాడుకుందాం. ఇంకా క్రైస్తవంపై ఇంకా వ్యతిరేకమైన దాడులు చేయటానికి చాలామంది ఆలోచిస్తున్నారు. చంపేయాలని చాలామంది ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాళ్ళ కోసం క్రైస్తవులుగా మీ వంతు మీరు పోరాడండి. 2029లో క్రైస్తవ పక్షాన్ని నిలబోయే అధికారం ఉన్న వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయండి. క్రైస్తవులు చనిపోతున్నారులే మాకెందుకులే అని అనుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవుల్లో కూడా రెండు వర్గాలుగా ఉన్నారు. పూర్తిగా యేసు ప్రభువుని విశ్వసించి యేసు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పార్టీ ఫీలింగ్తో కూడా ఉన్నారు. మాకు అటు కోసిన అదే రంగు, ఇటు కోసిన ఇదే రంగులని. నీ రంగులన్నీ అక్కడ చెల్లవు. దేవుని రాజ్యంలో రావాలంటే యేసు రక్తంలో ప్రతి పాపమును కడుక్కోవడం ద్వారా నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళగలుగుతావు, వస్తావు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ దైవజనుల పక్షాన నువ్వు నిలబడు, మాట్లాడు, వాళ్ళకి సపోర్ట్ చేయి. అన్ని విషయాల్లో నువ్వు దేవుని కృపను పొందుకొని ఉండు.
దేవుని కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.